మళ్ళీ మీ నాన్నగారు ప్రొడ్యూసర్గా చూద్దాం అనుకున్నారు. డైరెక్టర్గా చూద్దాం అనుకున్నారు. ఆయనకి ఎప్పుడు నన్ను డైరెక్టర్గా చూడాలనుకున్నారండి. ఆయనకి ఎప్పుడు షాక్ ఇచ్చారంటే చాలా బాగుంది సినిమాకేనండి. నేను ఆ సినిమాకి వెళ్ళిన తర్వాత అదే 100 డేస్ ఫంక్షన్ ఇక్కడ రవీంద్ర భారతిలో చేస్తే అమితాబ్ బచ్చన్ గారు వచ్చారండి. వస్తే షీల్డ్ తీసుకుని వెళ్ళిపోతున్నాను. అప్పుడు తనికెళ్ళ భరణి గారు దానికి కాంపేరింగ్ అది యాంకర్గా చేశారండి. ఆయన వచ్చి ఇవి అమితాబ్జీ ఇవి బేటా అంటే నన్ను పిలిచి ఫస్ట్ క్వశ్చన్ అడిగింది వాట్స్ యువర్ హైట్ అన్నాడండి. నేను 6'2.5" అన్నాను. అంటే లైక్ లుక్ లైక్ అభిషేక్ అని నాన్నగారిని తిరిగి సత్యనారాయణజీ ఇంకో హీరో బనాదు అచ్చా హీరో బంతాయి అన్నారు. అప్పటి వరకు నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేదని నాన్నగారికి ఏంటంటే నన్ను అలా చేసిన యాక్టింగ్ నన్ను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో దింపుతాం. ఎవరి దగ్గర నాన్నగారు కూడా ఏమన్నారంటే నా దగ్గర వద్దరు నువ్వు వేరే డైరెక్టర్స్ దగ్గర నేను పెడతాను వాళ్ళ దగ్గర నువ్వు జాయిన్ అవ్వు. సో ఆయన చిన్నప్పటి నుంచి నన్ను డైరెక్టర్ అవుదాన్ని చూశారంటే నేను అవుతాను కూడా అనుకున్నారు ఆయన. దాని తర్వాత నేను వచ్చి లేదండి అమితాబ్ బచ్చన్ గారు చెప్పినట్టు నాకు కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందంటే దెన్ హీ డిడ్ంట్ సే ఎనీథింగ్ అండి. ఎక్కడో డిసప్పాయింట్ అవుతా అనుకుని నన్ను రాజేసినప్పుడు యాక్టింగ్ క్లాసులు పంపించారండి.